మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. కూటమి విజయంలో కీలకంగా వ్యవహరించిన వారందరికీ ఈ పదవులు దక్కాయి. ఏపీలో పలు నామినేటెడ్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. ఆర్టీసీ చైర్మన్గా కొనకళ్ళ నారాయణను నియమించింది. వక్ఫ్ బోర్డు చైర్మన్గా అబ్దుల్ హజీజ్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్గా లంకా దినకర్, షాప్ చైర్మన్గా రవి నాయుడును నియమించింది. వీరితో పాటు మరికొందరిని నామినేటెడ్ పోస్టులకు ఎంపిక చేసింది. వక్ఫ్ బోర్డు చైర్మన్గా అబ్దుల్ అజీజ్, షాప్ చైర్మన్గా అనిమిని రవినాయుడు, ఏపీ హౌసింగ్ బోర్డు చైర్మన్గా బత్తుల తాతయ్య బాబు, ఏపీ ట్రైకార్ చైర్మన్గా బొరగం శ్రీనివాసులు, ఏపీ మ్యాట్రిమైన్ బోర్డుకు దామచర్ల సత్యను నియమించారు. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్గా లంకా దినకర్, ఏపీ మార్క్ ఫెడ్ చైర్మన్గా కర్రోతు బంగారాజు, ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు మన్నె సుబ్బారెడ్డి, ఏపీ ఐఐసి చైర్మన్గా మంతెన రామరాజును నియమించింది కూటమి ప్రభుత్వం. అలాగే పద్మశాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నందం అబద్దయ్య, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నూకసాని బాలాజీ, ఏపీ ఎస్ఆర్టీసీ చైర్మన్గా కొనగండ్ల నారాయణ, ఏపీ ఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్గా పిఎస్ మునిరత్నం, ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పీల గోవింద సత్యనారాయణ, లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పిల్లి మాణిక్యాలరావుకు అవకాశం దక్కింది. ఏపీ స్టేట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ చైర్మన్గా పీతల సుజాత, ఏపీ ఎంఎస్ఎంఈ డీసీ చైర్మన్గా తమ్మిరెడ్డి శివశంకర్ను నియమించారు. ఇక ఏపీ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా తోట మెహర్ సీతారామ సుధీర్కు అవకాశం దక్కింది. ఏపీ టీపీసీ కార్పొరేషన్ చైర్మన్గా విద్యా బాబురావు, ఏపీ టిడ్కో చైర్మన్గా వెనుములపాటి అజయ్ కుమార్ను నియమించింది కూటమి ప్రభుత్వం. మొత్తంగా బీజేపీ నుంచి 1కి, జనసేన నుంచి 3కి, అత్యధికంగా టీడీపీ నుంచి 16 మందికి నామినేటెడ్ పోస్టులు దక్కాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.